తదుపరి కుంభరాశి వారి యొక్క జాతక ఫలాలు ఎలా ఉండబోతున్నాయో రాబోయే సంవత్సరంలో గురువుగారి మాటల్లో తెలుసుకుందాము. కుంభరాశి వారికి ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5గా సూచిస్తుంది. వీరికి గురు సంచారం ఎట్లా ఉందయ్యా అంటే మే 13, 2025 వరకు 4వ స్థానంలో వృషభంలో సంచరిస్తున్నాడు కాబట్టి అశుభ ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. మే 14, 2025 నుండి 5వ స్థానంలో మిథునంలో సంచరిస్తున్నాడు కాబట్టి శుభ ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. శని సంచారం ఏ విధంగా ఉన్నది అంటే మార్చి 28, 2025 వరకు జన్మస్థానంలో 1వ స్థానంలో కుంభంలో సంచరిస్తున్నాడు కాబట్టి అశుభ ఫలితాలు. మార్చి 29, 2025 నుండి 2వ స్థానంలో మీనంలో సంచరిస్తున్నాడు కాబట్టి శని అశుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మరి వీరి నక్షత్ర ఫలం ఎట్లా ఉందయ్యా అంటే ధనిష్ట నక్షత్రం 3, 4 పాదముల వారికి చరాస్తుల సమస్యలు, అనారోగ్య బాధలు, ధన వ్యయమవుతుంది, వచ్చే రాబడి సమానంగా ఉంటుంది. శతభిష నక్షత్రం వారికి నిరుద్యోగ సమస్య తీరును, ధనయోగము, పిల్లల స్థితి శుభంగా ఉంటుంది. పూర్వభాద్ర నక్షత్రము 1, 2, 3 పాదముల వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారములు మిక్కుటముగా మంచిది కాదు, అంటే కొద్ది ఆచి తూచి వ్యవహరించాలని చెప్తా ఉన్నారు. ఈ రాశి వారులకు మే, జూన్, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, మార్చి నెలలో ఆకస్మిక ధనలాభము వృత్తి యందు కలుగును. ఆకస్మిక ధనలాభం చేసే వృత్తిలో అనుకోకుండా సంపద వృద్ధి పొందుతుంది అని చెప్తా ఉన్నారు. 2, 3, 6, 9 తేదీల్లో సోమ, మంగళ, శుక్రవారంలో యందు ప్రయాణములు ధనలాభములు గోచరిస్తూ ఉన్నాయి. మరి వీరు ఏ రత్నాన్ని ధరించాలి, ఈ యొక్క రాశిలో జన్మించిన ఏ నక్షత్రం వారు ఎటువంటి రత్నాన్ని ధరించాలి అంటే ధనిష్ట నక్షత్ర జాతకమును పగడమును, శతభిష నక్షత్ర జాతకమును గోమేధికమును, పూర్వభాద్ర నక్షత్ర జాతకమును పుష్యరాగమును ధరించవలను. ఈ రాశి వారులకు 3, 4, 5, 8, 9 సంఖ్యల యందు ప్రయాణం ధనలాభములను కలిగిస్తున్నది. ఆది, సోమ, గురు, శుక్రవారముల యందు కొత్త పనులు ప్రారంభిస్తే ధనాదాయము, వృత్తి యందు అనుకూలత, విజయప్రాప్తి కలుగుతుంది. వీరి లక్కీ నెంబర్ చూసుకున్నట్టయితే 8గా సూచిస్తూ ఉంది. గురుగారు, కుంభరాశి వారు ఎలాంటి పరిహార మార్గాన్ని పాటించాల్సి ఉంటుంది? కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా చేయాల్సిన పరిహార మార్గాలు ఏమిటివి, పూజలు అంటే వీళ్ళు ప్రతి శనివారం నాడు హనుమాన్ టెంపుల్ దర్శనం చేసుకోవాలి. హనుమాన్ దేవాలయం దర్శనం చేసుకొని హనుమాన్ చాలీసా పఠించాలి. సోమవారం నాడు శివునికి అభిషేకం, శివారాధన చేయాలి. తర్వాత శనేశ్వర స్వామికి జపాలు చేసుకున్న ధ్యానం అయ్యగారులతో, బ్రాహ్మణులతో చేయించిన విశేషమైనటువంటి కార్యసిద్ధి జరుగుతుంది. నువ్వులు, మినుములు, కిలోపావు చొప్పున ఎర్ర కందులు కూడా దానం చేస్తే వీరికి అనేకమైనటువంటి శుభాలు గోచరించేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరి కుంభరాశి వారు గురుగారు చెప్పినటువంటి పరిహార మార్గాన్ని తప్పకుండా పాటించండి.